హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారితో ఉన్నాం ఈ ఈవినింగ్. మేడం నమస్కారం. నమస్కారం. రీసెంట్లీ తెలుగులో ఒక స్టాండప్ కమెడియన్ అటు సీఎంల దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని జోక్స్ రాసుకున్నాడు. అండ్ చాలామంది వాటికి అది పెయిడ్ క్రౌడో లేకపోతే నాకు తెలియదు కానీ చాలామంది ఎంజాయ్ చేస్తారు. కమెంట్స్లో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మీ వరకు కామెడీ అనేది ఏంటి, దానికి ఉండాల్సిన బౌండరీస్ ఏంటి? కామెడీకి బౌండరీ అంటే కొత్తగా ఏం చెప్పక్కర్లా. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితోటి బౌండరీ ఎంత ఉంటుంది? అది వాళ్ళు ఇచ్చిన చనువు వరకు ఉంటుంది. కానీ ఒక సీఎం పర్సను, ఓ పిఎం పర్సను, లేకపోతే ఓ సినిమా యాక్టరు, వాళ్ళతోటి ఎంతవరకు? వాళ్ళు ఏమైనా చనువు ఇస్తారా డైరెక్ట్గా వీళ్ళకి? ఎవరు కదా. మేబీ ఎలక్షన్లకు ఓట్లాడడానికి వచ్చినప్పుడు ఎవరు చదవగొట్టడం ఎవరు. అయితే అలా అని వాళ్ళందరినీ స్టాండప్ కామెడీలోంచి తప్పించేద్దామా? అసలు వాళ్ళని ఎవరెవరిని ఎంచుకోవాలి స్టాండప్ కామెడీకి అని అనుకుంటే కనుక ఎవ్వరూ అతీతులు కాదు, అందరినీ ఎంచుకోవచ్చు. కానీ అక్కడ పాటించాల్సిన విషయాలు ఏంటి అంటే, మీరు ఎంచుకున్న అంశము సమాజానికి ఏమైనా నష్టమా, వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి ఏమైనా ఇబ్బందా, వారు కూడా చూసుకుని నవ్వుకునేలాగా ఉంటుందా, లేకపోతే వాళ్ళకి మీరు చేసిన కామెడీ ఒకవేళ ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చూస్తే వాళ్ళకి అమాంతం ఆవేశం కట్టలు తెంచుకుని గీంకారాలు చేసి మీరు ఎక్కడున్నారో వచ్చి ఎతికి కొట్టాలనిపిస్తుందా? ఇన్ని అంశాల మీద స్టాండప్ కామెడీ ఆధారపడి ఉండాలి. స్టాండప్ కామెడీయే కాదు, ఏ కామెడీ అయినా. ఇప్పుడు నేను ఉన్నానండి, 4-5 సార్లు నేను ఇంటర్వ్యూ చేశాం. అయినప్పటికీ మీకు నాకు మధ్యలో ఒక బౌండరీ ఉంది. నేను ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు మీతో మాట్లాడాలి అంటే, ఏంటమ్మా ఇవాళ డల్గా ఉన్నావు, భోజనం చేయలేదా, లేదు ఇవాళ ఏంటి కొంచెం ఆబ్సెంట్ మైండ్తో ఉన్నారు, అదే ఆఫ్లైన్లో అయినా. కెమెరా ఆన్లో ఉండగా మనం ఇవన్నీ మాట్లాడుకోమనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడైనా నా బౌండరీ ఎంతవరకు? అలాగే మీరు నాతో మాట్లాడాలంటే మీ బౌండరీ ఎంతవరకు? నేను గాయపడినంత వరకు, నేను బాధపడినంత వరకు. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల్ని మనం తీసుకొచ్చాము అనుకోండి, సినిమా యాక్టర్లను తీసుకొచ్చాము అనుకోండి, వాళ్ళ సినిమాలపైన మీరు చెయ్యండి. సినిమాల్లో ఉన్న కథాంశాలపైన మీరు, సినిమాలో కంటెంట్ని బట్టి మీరు చెయ్యండి. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి చెయ్యండి. వాళ్ళు ఏమి వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు ఏం చేయలేకపోయారు అనేదాన్ని కామెడీగా మీరు ప్రజలకు చేరవేసేటట్లు చెయ్యండి. కానీ నిన్న మొన్న మాట్లాడుకున్న స్టాండప్ కమెడియన్ ఉదంతం ఏదైతే ఉందో, అతనిది ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, అలాగే నాగబాబు గారి అమ్మాయి విడాకుల గురించి, వీటి గురించి మాట్లాడింది ఉంది చూసారా, అవి పూర్తి వ్యక్తిగతమైనవి. ఈవెన్ రామ్ చరణ్, తేజ్, ఉపాసన వాళ్ళ సంపాదన, దాన్ని రిలేట్ చేస్తూ ఒక పదం, ఒక తిట్టు, ఇవి ఏవైనా సరే అవి వాళ్ళ పూర్తి వ్యక్తిగతాలు. ఇప్పుడు వాళ్ళ ఆదాయం ఉందండి, రామ్ చరణ్, ఉపాసన ఆదాయం ఉంది. వాళ్ళ ఆదాయం గురించి ఎవరు మాట్లాడగలరు అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు మాట్లాడటానికి వీల్లేదు, ఇంకెవరు మాట్లాడకూడదు. ఎందుకంటే వారి వ్యక్తిగత ఆదాయాల గురించి ఏమైనా ఇబ్బందులు, ఏమైనా మాట్లాడాల్సింది ఏదన్నా ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, కుట్ర ఉంది, కుతంత్రం ఉంది అనుకుంటే మనం పోలీసులను ఆశ్రయించాలి, పోలీసులు విచారణ చేయాలి. అది ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధం కావచ్చు, ఫెమాకి సంబంధం కావచ్చు, లేకపోతే హవాలా కావచ్చు, ఏదైనా సరే కేసు చేయాల్సింది ఎవరు? మీరు నేను కాదు కదా తీర్పులు చెప్పాల్సింది. అందుకని ఇట్లాంటివి పూర్తి వ్యక్తిగతమైన విషయాల జోలికి కామెడీ అనేది వెళ్ళకూడదు. ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తున్నాను అంటే నేను ఏదైనా మాట్లాడచ్చు అనేది తప్పు. ఆమె చేస్తున్న వ్యాపారంలో ప్రజలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రజలకు వ్యతిరేకమైన ఏమన్నా జరుగుతూ ఉంటే వాటి గురించి మీరు మాట్లాడవచ్చు. ఎవరికైనా హక్కు ఉంటుంది
మాట్లాడటానికి. ఈవెన్ మీరు నేను కూడా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ ఆదాయం గురించి మాట్లాడే హక్కు మనకెక్కడుందండి? ఇది ఒకటి. ఈ విడాకులు పెళ్ళిళ్ళు ఇవి పూర్తి వ్యక్తిగతమైన విషయాలు. ఈ విషయాల గురించి మాట్లాడడానికి వీలు లేదు. అసలు ఆమె విడాకులు తీసుకుందా తీసుకోలేదా, అసలు ఆమెకు పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వలేదా, ఇవన్నీ చర్చించే హక్కు మనకు లేదు. అది కూడా ఓపెన్గా మైక్ పెట్టి. ఎందుకంటే పెళ్ళి వాళ్ళ వ్యక్తిగతం, విడాకులు కూడా వాళ్ళ వ్యక్తిగతం. మనకు మాట్లాడే హక్కు లేదు. ఆ హక్కు ఎవరికి ఉంది అంటే ఆ పెళ్ళి వల్ల నష్టం జరిగిన నిహారికకో, విడాకుల వల్ల నష్టం జరిగితే గనక నిహారికకో, లేదు అనుకుంటే ఆ ఎక్స్ హస్బెండ్ ఉన్నాడు వాళ్ళిద్దరు మాట్లాడతారు ఏదన్నా ఇబ్బంది ఉంటే. అసలు విడాకులు అయిపోయాక మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా లేదు. ఒక రకంగా అయిపోయినాయి. అసలు విడాకులే తప్పనా నీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. విడాకులే తప్పు అయితే చట్టమే ఎందుకు ఇస్తుంది ఆ హక్కు? ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రపంచం దాకా వద్దు, మన భారతదేశం వరకు ఒకసారి ఒక పెళ్ళే చేసుకోవాలి. ఈ పెళ్ళి విడాకులు అయ్యాకే ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని ఉంది తప్పితే విడాకులు తీసుకోవడం తప్పని ఎక్కడా లేదు కదా. అసలు విడాకులే తప్పు అయితే పెళ్లి కూడా తప్పే నా దృష్టిలో. ఎందుకంటే రెండు చట్టబద్ధమైనయే. కాకపోతే ఒక పెళ్లిలో ఉండి ఆ బంధం నుంచి విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే దాని గురించి మాట్లాడవచ్చు. ఇది విడాకులకు సంబంధించి ఆయన మాట్లాడింది ఏదైనా సరే దాన్ని కామెడీ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. అసలు మీకు కానీ నాకు కానీ ఎవరికి లేదండి. ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళ వ్యక్తిగతం, విడాకులు వాళ్ళ వ్యక్తిగతం. ఇంకపోతే పవన్ కళ్యాణ్ విషయం, ఈ పవన్ కళ్యాణ్ విషయం అయినా సరే ఆయనకు పెళ్ళిళ్ళు అయినాయి, విడాకులు అయినాయి, ఇప్పుడు పెళ్లిలో ఉన్నారు. ఈ భార్య కూడా వాళ్ళిద్దరికీ నచ్చకపోతే, ఈ భార్య ఆయనకు నచ్చకపోయినా ఆ భార్యకి ఈయన నచ్చకపోయినా వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత తీసుకుంటే వాళ్ళు ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారు. మనకేంటి అభ్యంతరం? ఎగ్జాక్ట్లీ. ఈ దేశంలో మన చట్టం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అది ఎప్పుడు? ఏ పెళ్ళి అయినా సరే విడాకులు అవ్వకుండా ఉన్నప్పుడు చేసుకుంటే తప్పు, అది బైగమీ కిందకు వస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకో నీకు ఓపుకుంటే. 6 నెలల తర్వాత ఈ పెళ్ళి అయిన తర్వాత 6 నెలలకి అప్లై చేసుకోవచ్చు విడాకులకి. 3 నెలలకు విడాకులు వస్తాయి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అందుకని అది వాళ్ళ స్తోమతకు సంబంధించిన విషయం, వాళ్ళ హెడేక్, వాళ్ళ హెడేక్ అది. అందుకని స్టాండప్ కామెడీకి కూడా చేయాల్సింది ఏంటి అంటే ఎంచుకోవాల్సిన సబ్జెక్టులు. ఒక ప్రధానమంత్రిని విమర్శించేటప్పుడు ఆ ప్రధానమంత్రి ఈ దేశానికి ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, దానికి సంబంధించి స్టాండప్ కామెడీ తీసుకోండి, తప్పులేదు. ఓ సినిమా గురించి ఒక స్టాండప్ కామెడీ తీసుకోండి, తప్పులేదు. ఓ పుస్తకం గురించి స్టాండప్ కామెడీ తీసుకోండి, తప్పులేదు. ఒక సామాజిక అంశాల పట్ల స్టాండప్ కామెడీ తీసుకోండి, తప్పులేదు. అంతేగాని నేను స్టాండప్ కామెడీ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే సొసైటీలో గుర్తింపు కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ విషయాలు నేను మాట్లాడితే నేను పాపులర్ అవుతాను అని అనుకుంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడు, స్టాండప్ కామెడీ చేసిన ఆయన ఉన్నాడు, ఆయన్ని బాడీ షేమింగ్ చేయటం ఎంతసేపు అండి ఎవరికైనా? చాలా ఈజీ మేడం. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. పైగా ఆయన కూడా ఆయన బట్టతల గురించి స్టాండప్ కామెడీ చేయొచ్చు ఎవరన్నా, ఆయన వేసుకున్న డ్రెస్ని చూసి చేయొచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ని చూసి చేయొచ్చు, కామెడీ గురించి కామెడీ చేయొచ్చు. అందుకని కానీ కామెడీ అనేది ఎలా ఉండాలి అంటే హృదయంగా ఉండాలి, సహజంగా ఉండాలి, సంతోషపడేదానిలా ఉండాలి. వీటితో పాటు ఎంతో కొంత కొత్త విషయాలు చెప్పేదానిలాగా కూడా ఉంటే, స్టాండప్ కామెడీ లాగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కొంతమందిని కూర్చోబెట్టుకుని ఆయన నుంచుని ఒక అథారిటీగా మైక్ ఉంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు. ఇప్పుడు మైక్ లేకోకుండా 4 ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారండి, ఎంత చెత్తన్న మాట్లాడుకోనివ్వండి, అందులో ఎవరికన్నా ఒకటి నచ్చపోతే 2 పీకుతాడు, అది వేరే విషయం. కానీ పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ముందు మైక్ తీసుకుని మాట్లాడేటప్పుడు చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటే పక్కనే వినిపిస్తుంది, మైక్ పట్టుకున్నామంటే 100 మంది వినిపిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక బాధ్యతగా ఉండాలి. మైక్ ఉంది మన దగ్గర అంటే బాధ్యతగా ఉండాలి. ఈ పారామీటర్స్ నేర్చుకునే ప్రాసెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారండి అంటే, ఇంతకుముందు కూడా ప్రణీత్ హనుమంతుది ఒక ఇష్యూ, ఒక ఉదంతం జరిగింది. అప్పుడు కూడా అంటే తను ఒక ఫ్లోలో వెళ్తూనే ఉన్నాడు, అతని మీద కేసు అయ్యేదాకా
ఓహో ఇది నా బౌండరీస్ అని తను గుర్తించలేకపోయాడు. అట్ ది సేమ్ టైం స్టాండప్ గుర్తించలేదు అని మట్టుకు అనుకోవద్దండి. గుర్తించినా సరే దాన్ని గుర్తించినా మీరాడు. సరే. ఓకే, గుర్తించినా సరే దాన్ని మీరాడు. ఎందుకు చేస్తారంటే పబ్లిసిటీ కోసం. ఎక్కువ మంది వల్గారిటీని ఇష్టపడతారు అనే ఒక భ్రమలో వల్గారిటీని వాటిని ఇష్టపడుతున్నారు కదా మేడం. ఇన్ఫాక్ట్ మీరు ఇందాక కొన్ని పారామీటర్స్ చెప్పారు కదా, ఆ పారామీటర్స్ లో కొంత జబర్దస్త్ కమెడియన్స్ ని ఆ టీమ్ లీడర్స్ ని చూస్తుంటాం. వాళ్ళకి అఫ్ కోర్స్ మీరు అన్నట్టు హృదయంగా ఉండాలి, అందరూ చూసిన ఉగ్గినట్టు ఉండాలి, ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో అంటే ఈ ప్రాసెస్ లో ఇంకొకరు బాధపడకూడదు. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళలో వాళ్ళకు కాంపిటీషన్ ఉంటుంది. కొన్ని బౌండరీస్ మీరి దాటినప్పుడే వాళ్ళకి అక్కడ నెంబర్ 1 ప్రైజులు కానీ ఆ ప్రైజ్ మనీ కానీ వస్తున్నాయి. సో ఆ ప్రాసెస్లో బౌండరీస్ వాళ్ళే మర్చిపోతున్నారు. అండ్ ఈ స్టాండప్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో, మీరు జనరల్గా హిందీ స్టాండప్ కామెడీస్ మీరు చూస్తుంటారా మేడం? ఇంగ్లీష్ అంటే కొన్ని చూశాను. నేను వాళ్ళు అడిగింది ఏంటంటే యూ కాంట్ మేక్ అన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ సమ్ ఎగ్స్ అని ఒక మాట చెప్పారండి వాళ్ళు. యాక్చువల్లీ అంటే ఒకరిని హర్ట్ చేయకుండా మీకు ఒక ఆమ్లెట్ రాదు. మీరు గుడ్డు పగలు కొట్టకుండా మీకు ఆమ్లెట్ రాదు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఒకటి హర్ట్ అయినా పర్లేదు, 100 మంది నవ్వుతున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. నేను అడిగి తెలుసుకున్నది దాని నేను చాలా గట్టిగా ఫాలో అవుతాను. దాన్ని నేను ఎట్లా కాంట్రడిక్ట్ చేస్తాను తెలుసా అండి? ఇప్పుడు 100 మంది నిందితులు తప్పించుకోవచ్చు కానీ ఒక 100 మంది నేరస్తులు తప్పించుకోకూడదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది ఏదైతే ఉందో దీనికి అప్లై చేస్తే ఒక అతను ఇప్పుడు ఒక అతను బాధపడినా పర్వాలేదు, 100 మంది నవ్వారు అని అంటున్నారు. కానీ 100 మంది నవ్వకపోయినా పర్వాలేదు, ఒక అతను బాధపడకూడదు అనేది నా ఉద్దేశం. అసలు మనం చాలా వరకు చూసాం మేడం. ఇంతకుముందు ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఐటీ కల్చర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నార్త్ కల్చర్ని మనం ఎక్కువ అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడెప్పుడు అలా వాళ్ళలాగా మారిపోదాం అనే దీంట్లో ఉంటుంది ఇన్ జనరల్ నేను చూస్తున్నంత వరకు అయితే. ఎందుకంటే చాలా వరకు మైగ్రేషన్లో ప్రాసెస్ ఇక్కడికి వచ్చి మన వేతనాలు కానీ ఏదన్నా కానీ నార్త్ వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇన్ జనరల్. సో నార్త్ సైడ్ ఈ స్టాండప్ కామెడీస్ అనేవి చాలా లిమిట్లెస్గా వెళ్ళిపోతుంటాయి జనరల్లీ. తెలుగులో స్టాండప్ కామెడీ అనేది ఫెయిల్ అయిందండి లిటరల్లీ. ఎందుకంటే అది భాషపరంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ జోక్స్ పేలకపోవడం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే జోక్ పేలినప్పుడే నవ్వు వస్తుంది. ఆ జోక్ మన భాషపరంగా మనకు అవి సెట్ అవ్వవు. అలా అని చెప్పేసి ఇక్కడ లేదని కాదు. మనకి రాజశేఖర్ మామిడన్న అని చెప్పేసి ఉన్నారు, చాలా చాలా మంచి స్టాండప్ కామెడియన్, ఇంగ్లీష్లోనే చేస్తారు కానీ ఎవరిని నొప్పించరు. సాయి కిరణ్ అని చెప్పేసి ఉన్నారు. ఎందుకు మన జంధ్యాల గారి సినిమాలు ఉన్నాయి, ఇంకా పాత్రం సినిమాలు కొన్ని చూస్తూ ఉంటాం. ఈ స్టాండప్ కామెడియన్స్ అండ్ ఈ డార్క్ మెంటాలిటీ అనేది ఉంటుంది మేడం. అంటే డాంక్ అంటే ఎంత జోక్లో ఎంత డార్క్నెస్ ఉంటే, ఎంత వల్గారిటీ ఉంటే, ఎంత బౌండరీలెస్గా ఉంటే ఓకే ఈ జోక్ని కంపోజ్ చేసిన వాడు ఈ లెవెల్ ఇంటెలిజెంటా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ మీటర్ ఒకటి ఇందులో యాడ్ అయ్యింది. అండ్ ఈ నార్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నార్త్ సైడ్ ఎక్కువగా స్టాండప్ కామెడీ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను వీళ్ళ మీద జోక్ వేయకపోవడానికి వీళ్ళు ఏమైనా దేవుళ్ళ, అసలు క్రిటిసిజం తీసుకోకుండా వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దాన్ని ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేసి నాకు తెలిసి మీరు చూసిన ఇప్పుడు మనం ఏదైతే ఉదంతా మాట్లాడుకున్నామో అది అతని గట్స్కి మెచ్చుకోవాలో లేకపోతే ఆ స్టూపిడిటీ నాకు అర్థం కాదు. తనైతే అది బ్రేక్ చేశాడు. అదే జరుగుతుంది. బట్ పోలీసులు వచ్చి రంగంలో దిగే వరకు ఎందుకు ఒకరు ఆ బౌండరీస్ని గుర్తించలేకపోతున్నారు? ఇప్పుడు తాపత్రయం, నేను హిట్ అవ్వాలి, నేను మాట్లాడింది విని నలుగురు నవ్వాలి, ఈ నవ్విన నలుగురు ఇంకో నలుగురికి చెప్పాలి అని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన శివాజీ రీసెంట్లీ మైక్ తీసుకొని, మైక్ ఉంది కదా చేతిలో అని ఎలా మాట్లాడాడండి? మాట్లాడగానే కింద వాళ్ళు ఎంత కోతుల్లాగా నవ్వారండి. అక్కడ ఎవరైనా సరే అతను మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు ఉన్నారా కింద అక్కడ? ఇన్ఫాక్ట్ ఈ హూటింగ్ వస్తూనే ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఆయన మంగపతి అనేసరికి ఆయనకు హుషారు వచ్చింది. నిజంగా మంగపతి క్యారెక్టరు ఈరోజు సొసైటీలో మన ఇంట్లో అలాంటి మంగపతి ఉంటే మనం సహించగలుగుతామా? సహించలేము. ఈ ఇంట్లో ఇప్పుడు ఆ కింద నవ్విన వాళ్ళు, సరే మంగపతిని కాసేపు పక్కన పెట్టి ఆ కింద నవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు 6 ఏళ్ల పిల్లలు స్లీవ్లెస్ గౌన్లు వేసుకోకుండా ఉంటారండి? ఉండటం సాధ్యమేనా అసలు? కష్టం. మరి ఎందుకు మంగపతి ఎందుకు నచ్చాడు వీళ్ళకి? ఆ క్షణానికి నచ్చాడు. మొమెంటరీగా ఈ స్టాండప్ కామెడీకి కూడా జనాలు కాదండి, వినోదం లేక చచ్చిపోతున్నారండి జనాలు, కాలక్షేపం లేక చచ్చిపోతున్నారు, పని లేక కూడా చచ్చిపోతున్నారు, తీరిక ఎక్కువై చచ్చిపోతున్నారు. అందుకని ఏంటంటే వీళ్ళు ఇలాంటి అవసరాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం ఏ చెత్త వేసినా వాళ్ళు నవ్వుతారులే అని. ఇప్పుడు హోటల్కి తిండి తినడానికి వెళ్తున్నామండి, వాడు ఏ చెత్త పెట్టినా తింటాం.
ఆ రోజుకి మట్టుకు కోపం వచ్చేస్తుంది. ఛీ, ఇంకెప్పుడు హోటల్కి వెళ్ళకూడదు అని. మళ్ళీ 4-5 రోజుల తర్వాత కొత్త హోటల్ ఓపెన్ అయిందంట అని చెప్పి కొంచెం దూరం అయినా సరే వెళ్ళి తింటాం. మనకు అసలు వెళ్ళాలి, తినాలి, అక్కడ ఎలా ఉందో చూడాలి, ఆ అంబియన్స్ ఎలా ఉందో, కొత్త హోటల్ అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మాట్లాడుతున్నారు ఈ మధ్య బాగా. ఈ ఎక్స్పీరియన్స్ చేశాము అనే మాటని ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అనుభవంలోకి ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనే ఒక ప్రాసెస్లో ఈ కామెడీని ఇష్టపడటము, అలాగే ఈ హోటల్స్ చుట్టూ తిరగడము, లేదు అనుకుంటే ఒక ప్రైవేట్ పార్టీలు ఏర్పాటు చేసుకోవడము, ఇదంతా ఎంతో కొంత డబ్బు ఎక్కువయ్యి ఒకటి, తీరిక ఎక్కువయ్యి ఒకటి, ఇట్లా ఒక 2-3 కారణాల చేత మేము పార్టీయింగ్ చేస్తాము అనే ప్రాసెస్లో వ్యక్తిగతంగా కూడా వెతుక్కుంటున్నారు, ఎంగేజ్ అవ్వడానికి వెతుక్కుంటున్నారు. ఆ ప్రాసెసే ఈ స్టాండప్ కామెడీకి వెళ్ళటం అని అనిపిస్తుంది నాకు. అందుకని వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళని నవ్వించాలి అనే ఒక గురుతరమైన బాధ్యత మాకుంది అని వాళ్ళు అనుకుని ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతున్నారు. ఎవరినైనా అందులోకి తీసుకొచ్చేస్తున్నారు, ఆ బౌండరీ లోపలికి లాక్కొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేసేసి వాళ్ళని మనము ఇప్పుడు ఆమె తీసిన సినిమాలు ఉన్నాయి, ఎవరు, నిహారిక తీసిన సినిమాలు, వాటి గురించి కామెడీ చేయొచ్చు కదండి. నవ్వరు కదా మేడం. అంటే వాళ్ళకి చేతన కాదేమో, లేకపోతే లైక్ యూనో. అదే నేను అంటున్నా. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా తీసింది, దానికి అవార్డు కూడా వచ్చింది. ఆ కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి స్టాండప్ కామెడీ చేయొచ్చు కదా. లేదు అమ్మాయి కొన్ని సినిమాల్లో నటించింది కదా, వాటి మీద స్టాండప్ కామెడీ చేయొచ్చు కదా. ఎందుకు ఆ అమ్మాయి పెళ్ళి విడాకుల గురించే ఎందుకు మాట్లాడాలి? టార్గెటెడ్గా ఉంది కదా మేడం. టార్గెటెడ్గా ఉంది. అందుకని వాళ్ళని మమ్మల్ని అలా టార్గెట్ చెయ్యొద్దు అని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది, వినాల్సిన బాధ్యత కూడా వీళ్ళకుంది. ఇది ఈ హక్కులు బాధ్యతలకి సంబంధించి బౌండరీస్ తెలుసుకుంటే ఏ వ్యక్తి అయినా సరే మన వల్ల ఇంకొకళ్ళు బాధపడరు. మేడం ఒక చిన్న వ్యత్యాసం గురించి చెప్పండి నాకు. పొద్దున్న లేస్తే నక్సలైట్లు అండ్ లేకపోతే చాలామంది కరుడుగట్టిన దొంగలతో వ్యవహరించే ఒక పోలీస్ ఆఫీసర్ని సార్ సాయంత్రం వెళ్ళిన తర్వాత మీ డే ఎలా ఉంటుంది అంటే, ఆఫీస్లో ఎలా ఉన్నా, స్టేషన్లో ఎలా ఉన్నా కానీ నైట్ అయితే నేను ఒక మంచి కామెడీ సినిమా చేసి పడుకుంటానబ్బా, నాకు రిలీఫ్ వస్తుంది అన్నారు. సో మీరు అన్నట్టుగానే ఒక ఏజ్ వరకు చూస్తే వాళ్ళకి కామెడీ అంటే జంధ్యాల సినిమాలు, అందరినీ నవ్వించే సినిమాలు ఇలాంటివి ఉన్నాయి. ఈ జెన్జీ స్టూడెంట్స్లో మాత్రం, ఈ జెన్జీ అండ్ ఆల్ఫా ఈ జనరేషన్లో మాత్రమే లైక్ బౌండరీస్ దాటి మరి లైక్ ఈ చెప్పాను కదా డాంక్నెస్ ఎక్కువ అయిన జోక్స్ కోసం వెంపర్లాడుతున్నారు. ఎందుకంటారు వీళ్ళలోనే ఇలాంటి ఆ మెంటాలిటీ ఉంది? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చా లేదా, లేకపోతే ఇది కామెడీ కాదరా అంటే ఇన్ఫాక్ట్ వీళ్ళు తిరిగి నీకు అసలు నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని తిరిగి మనల్ని అంటున్నారు. అవును అంటున్నారు, నిజమే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అంటున్నారు. ఇప్పుడు మా నాన్నకు నచ్చిందే నాకు నచ్చాలా? మా నాన్న ఆ జనరేషన్ మనిషి, ఆయనకు అది నచ్చింది, నేను ఇంకోటేదో చూద్దాం, ఇంకోటేదో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనే ప్రాసెస్లో ఆ హనుమంతు అనే అతని కామెడీని చూశారు చాలామంది. అంటే ఫస్ట్లో కూడా 1-2 బాగానే ఉండి ఉంటాయి అతని కూడా, కానీ అతను డోస్ పెంచరా బాబు అన్నట్లు డోస్ పెంచుకుంటా వెళ్ళాడు. ఈ డోస్ పెంచుకుంటా వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే, ఏం తీసుకోవాలి, ఇంకా ఏదో ఒకటి కొత్తది తీసుకోవాలి. అందుకని ఆ కొత్త అంశం తీసుకున్నాడు, కేసు అయింది. అందుకని సరే ఏది ఏమైనా ఈ జెన్జీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, అసలు టెక్నాలజీ నుంచి బయటికి రావాలండి ఫస్ట్. అది లేకపోతే వెనకబడుతున్నాం అని కూడా అంటారు కదా మేడం. మరి లేదు, ఇవాళ డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనే ఒక పదం ఏదైతే ఇవాళ వచ్చిందో అది చాలా అవసరమైన విషయం. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది, అలాగే కొన్ని దేశాలు కూడా గుర్తించినాయి. లాస్ట్ వీకు ఏదో సండే బుక్లో ఎలా చేయొచ్చు డిజిటల్ డీటాక్సిఫికేషను అనే దానికి, మనం ఇంతకుముందు నిద్ర లేవాలి పొద్దున్నే అంటే ఏం చేసేవాళ్ళమి, అలారం పెట్టుకునేవాళ్ళం, వాచ్లో గడియారంలో అలారం పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన ఫోన్లో అలారం పెట్టుకుంటున్నాం. అందుకని ఏం చెప్పారంటే, ఫోన్లో అలారం పెట్టుకోవడం మానేసి గడియారంలో అలారం పెట్టుకోండి అని చెప్పారు. అట్లాగే నోటిఫికేషన్స్ ఫోన్లో పెట్టుకుంటున్నాం మనం, అది మానేసి పుస్తకంలో రాసుకోండి అని చెప్తున్నారు.
ఇట్లా మన జీవితంలోకి టెక్నాలజీ ఏ ఏ విషయాల్లో మన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేసింది, అది ఆక్రమించేసింది అన్న విషయాన్ని మనం గమనించుకుని, అంటే ఈ గమనించుకోవాలి అంటే కొంత మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతి మనిషి ఈ మనతో మనం మాట్లాడుకోవాలి అనే విషయం వివేకానందుడు మొదటిసారి చెప్పాడు అందరికంటే. ఇంకా మరీ పాత వాళ్ళు ఎవరైనా చెప్పారో నాకు తెలియదు, కానీ వివేకానందుడైతే సెల్ఫ్ టాక్ ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో, నీకు అద్భుతమైన వ్యక్తి కనిపిస్తాడు అని చెప్తారు. కానీ ఎంతమంది నిద్ర లేస్తూనే ఫోన్ తీసుకుంటున్నాం, వాష్రూమ్కి వెళ్తూ ఫోన్ తీసుకెళ్తున్నాం, వంట చేస్తూ ఫోన్ చూస్తున్నాం, తింటూ ఫోన్ చూస్తున్నాం, పడుకునే ముందు ఫోన్ చూసి పడుకుంటున్నాం. ఇంకా మనం మన గురించి ఆలోచించుకునేది ఎప్పుడు? ఈ సెల్ఫ్ టాక్ కానీ మనలోకి మనం తరిచి చూసుకోవటం కానీ వచ్చిన రోజున ఈ జెన్జీ బాగుపడుతుంది అని అనుకుంటున్నాను నేను. జెన్జీ అయితే ఇవాళ చాలా కష్టాల్లో ఉంది. ఎవరికి ఇది నచ్చినా నచ్చకపోయినా. యాక్చువల్లీ జెన్జీ దాటిపోయింది ఇప్పుడు, ఆల్ఫా అనుకుంటా ఈ జనరేషన్ పేరు. ఎన్ని పేర్లైనా పెడతారండి, ఎన్ని పేర్లైనా పెట్టినా కానండి మనుషులే అక్కడ. ఆ మనుషులకు 2 కాళ్ళు 2 కళ్ళు 2 చేతులే ఉంటాయి. వాళ్ళు అన్నమే తింటారు, కుడి చేత్తోనే తింటారు. జెన్జీ అని ఎడం చేత్తో తింటారు కదా, లెఫ్ట్ హ్యాండర్స్ తినొచ్చు, అది వేరు విషయం. కానీ కదా, అందుకని పేపరు పెన్ను పుచ్చుకోండి, ఉత్తరాలు రాసుకోండి, ల్యాండ్లైన్ ఫోన్లు పెట్టించుకోండి, ల్యాండ్లైన్ ఫోన్లో మాట్లాడండి. అంటే జీవితం ఇది వెనక్కి వెళ్ళినట్టు కాదు, మనము అవసరానికి మించి ముందుకెళ్ళిపోయాం. అందుకని ఒక చోట ఆగమంటున్నాం. ఆగి ఒక క్షణం చూసుకుంటే మనకప్పుడు మన పర్స్పెక్టివే మారుతుంది. మనం ఎక్స్పీరియన్స్ చేసే విషయాలే మార్పు వస్తాయి. మనం ఇవాళ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అనే విషయాలు మనకి చాలా నష్టం కలిగిస్తున్నాయి. మనకేం కావాలో మొత్తంగా చూసుకుంటే మన జీవన విధానంలోనే చాలా మార్పులు వచ్చేసినాయి. ఈ జీవన విధానంలో ఈ మార్పుల వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. దానికి తోడు ఆస్ట్రేలియా గవర్నమెంటు క్లియర్ కట్గా ఇచ్చింది. ఏమని? 16 సంవత్సరాల లోపు ఫోను ముట్టుకోవద్దు పిల్లలు బ్యాన్ అని. అలాగే ఇంకొన్ని దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది, కర్ణాటక ఆలోచిస్తుంది. ఇవాళ మన దేశానికి కావాల్సింది ఏంటంటే ఒక హేట్ స్పీచ్ని దగ్గర నుంచి ఒక హేట్రెడ్ని పెంచే మాటలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా వల్లే ఎక్కువైనాయి. ఈ సోషల్ మీడియాలో కనుక లేకపోతే కనుక ఇంత హేట్ మనుషుల మధ్యలో ఉండదు. ఇది కావాలని కొంతమంది చేస్తున్నారు, అనుకోకుండా కొంతమంది చేస్తున్నారు. అందులో భాగంగా పుట్టిందే ఈ వన్ ఆఫ్ ది స్టాండప్ కామెడీ. చీప్ డోపమైన్ కోసం పరిగెత్తకుండా సెల్ఫ్ టాక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. మీలో మీకు సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. సో డోంట్ గో బిహైండ్ చీప్ డోపమైన్. యూనో మీతో మీరు మాట్లాడుకోండి, చాలా వరకు సమాధానాలు దొరుకుతాయి అంటున్నారు కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.